హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి 20/12/2025. ఈరోజు శనివారం. హుబ్లీ మార్కెట్ గురించి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్న. చూసుకోండి, ఇక్కడ ఇది మనం మిరప తేజ తోటలో ఉన్నాం. చాలామంది వీడియోలో పెడతా ఉంటారు కదా, వైరస్ వచ్చింది, అక్కడ అది జరిగింది ఇది జరిగింది. వైరస్ అనేది ఉందన్న, ఖచ్చితంగా వైరస్ అనేది లేదని నేను చెప్పను. కానీ ఉన్న తోటలు అయితే మాత్రం చాలా ఏరియాల్లో ముదురు తోటలు బాగున్నాయి. వైరస్ అనేది ఇప్పుడు నాటిన తోటలకైతే కొంచెం స్టార్ట్ అయింది. ఈ చలికి అనేది ఇంకా విపరీతంగా కొంచెం ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అంటున్నారు. ఈ షార్ట్లు చాలా వరకు తీశాను, రైతులతో మాట్లాడించింది కూడా. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మార్కెట్ గురించి ఈరోజు హుబ్లీ మార్కెట్కు కొత్త 3000 బస్తాలు వచ్చినాయి. ఏసీ బస్తాలు 1500 వచ్చినాయి అన్న. చూసుకుంటే పంట నష్టపోయిందని విపరీతంగా స్ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా జరుగుతూ ఉంది. అయినా సరే సరుకు రోజు 50,000 నుంచి 60,000 బస్తాలు కొంటా ఉన్నారు. గుంటూరులో కానీ ఎక్కడ చూసినా సరే సరుకు అయితే 40,000 నుంచి 50,000 కొంటూనే ఉన్నారు. అయినా సరే కూడా మార్కెట్ ఎందుకు పెరగట్లేదు అర్థం కావట్లేదు. ఈరోజు చూసుకుంటే డబ్బీ బ్యాడ్కి మనకు 62,000 వరకు మాత్రమే వేశారు. ప్రతిరోజు చూసుకుంటే మొన్న 71,000 ఒక 10 బస్తాలు వేశారు. ఈరోజు చూసుకుంటే 62,219 రూపాయలు మాత్రమే వేసింది ఈరోజు డబ్బీ బ్యాడీ. మనకు ఓవరాల్గా 7,000 కానించి ఎక్కువ శాతం, 7,000 కానించి 18,000 కొన్ని క్వాలిటీలు, 18,000 కానించి 32,000 వరకు కొన్ని క్వాలిటీలు, అట్లా రకరకాలుగా వేయడం అయితే జరుగుతూ ఉంది. మనకు అదే 2043 చూసుకుంటేనా కొత్త అయితే మాత్రం 20,000 కానించి 15,000 కానించి 25,000 వరకు మాత్రమే 2043 వేయడం అయితే జరుగుతూ ఉంది. అది సూపర్ డీలక్స్లు. అదే ఏసీ విషయానికి వచ్చేసరికి చాలా తక్కువ ఉంది. చూడండి చెప్తా. ఇంకా అదే మనకు డబ్బీ మనకు ఓవరాల్గా చూసుకుంటే 50,000 కానించి 62,219 మాత్రం వేయడం జరిగింది. ఎక్కువ శాతం అయితే మాత్రం మనకు ఓవరాల్గా డబ్బీ 20,000 కానించి 55,000 వరకు వేస్తూ ఉన్నారు. 55,000 అన్న. ఎక్కువ శాతం మీరు 30,000 కానించి 40,000 45,000 మాత్రమే అనుకోండి డబ్బీ. హైయెస్ట్ రేట్ మాత్రం నాకు తెలిసి 62,000, 70 ఎక్కువ అనేది జస్ట్ ఎక్కడో. అది ఇత్తనాలకు సంబంధించింది. ఒక 10 బస్తాలు 5 బస్తాలు లేదంటే ఒక 30 బస్తాలు సూపర్ డీలక్స్. ఎందుకంటే 40,000-50,000 బస్తాలు వచ్చినప్పుడు సూపర్ డీలక్స్లు 100-150 బస్తాలు సహజంగానే వస్తూ ఉంటాయి. అదే కడ్డీ చూసుకుంటే కూడా ఈరోజు 53,000 వరకు వేసిండ్రు. కడ్డీ 53,000 వరకు. అది ఇత్తనాలకు సంబంధించిన వెరైటీ మాత్రమే. మీరు ఊరకు అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంటుంది. ఎక్కువ శాతం అయితే మాత్రం 35,000 కానించి 43,509 రూపాయలు కొన్ని లాట్లు అయితే వేయడం అయితే జరిగింది. కొన్ని రకాలు 48,000 వేశారు, కొన్ని రకాలు 53,000 వరకు. అంటే రకానికి రకరకాలుగా. ఎందుకంటే లోయెస్ట్ రేటు మనకు 7,000 కొన్ని రకాలు వేసిండ్రు, మనకు 18,000 కొన్ని రకాలు వేస్తారు, 15,000, 20,000, 25,000 రకరకాలుగా విడతలుగా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది క్వాలిటీని బట్టి. ఎందుకంటే కొత్త కాయలు రకరకాలుగా వస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని రంగు మారిపోయి ఉంటాయి, కొన్ని తొడి మీద తెల్లగా లేకుండా రకరకాలుగా కూర్చొచ్చి ఉంటుంది, రకరకాలుగా తేడా పడి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే కొంచెం వర్షానికి దెబ్బతిని ఉంటుంది, తెలపరు ఎక్కువ వస్తుంది. అట్లా నీకు 7,000 కానించి మనకు 53,000 వరకు కడ్డీ వేసిండ్రు. అదే డబ్బీ చూసుకుంటే 20,000 కానించి 62,219 ఆ విధంగా వేసిండ్రు. అదే 2043 చూసుకుంటే 10,000 కానించి 25,000 వరకు వేసిండ్రు. అదే గనక మనకు 10,000 కానించి అంటే 12,000 కొన్ని క్వాలిటీలు, 14,000 అట్లా రకరకాలుగా వేస్తారు. అదే గనక మనకు 5531 చూసుకుంటే 5531 8,000 కానించి 16, 17, 18 కూడా వేస్తూ ఉన్నారు. అది కూడా కొంచెం అటు ఇటుగా 16 అనుకోండి ఎక్కువ శాతం, ఎక్కడో చోట. అది పెద్దగా పరిగణలోకి తీసుకోవద్దు. అదే ఇంకా మనకు కొత్త కాయల వరకు 3,000 బస్తాల వరకు అయిపోయింది. ఇంకా ఏసీ బస్తాలు దగ్గర 1,500 వచ్చినాయి. 1,500లో మనకు డబ్బీ చూసుకుంటే 20,000 కానించి 32,000, 35,000 వరకు మాత్రమే వేయడం జరుగుతూ ఉంది. 32,000 అనుకోండి, టాప్ అయితే మాత్రం 35,000 ఎక్కడో చోట. కడ్డీ చూసుకుంటే మనకు 15,000 కానించి 25,000 లేదంటే 28,000. సింజంట 2043 మనకు 10,000 కానించి 18,000 మాత్రమే. 5531 చూసుకుంటే 10,000 కానించి 15,000. ఇది ఓవరాల్గా హుబ్లీ మార్కెట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. చూసుకోండి అన్న, తేజ చాలా వరకు అక్కడ పోయింది ఇక్కడ పోయిందని చెప్తా ఉంటారు కాబట్టి చాలామందికి చెప్తున్నా. చూసుకోండి కాయ ఏ విధంగా ఉందో. ఇంకా ఫస్ట్ కాత కోయడానికి ఇంకా టైం ఉంది. ఇంకా అది చాలా వరకు రికవర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉంటుంది. వైరస్ అనేది సహజంగా ప్రతి పొలంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అది వైరస్ అన్న తర్వాత మనిషి అన్నాక జలుబు, దగ్గు, జ్వరము
రకరకాల ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయో మొక్కకు కూడా అటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, రికవర్ అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సహజంగా మనిషికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి వాటికి కూడా అటువంటి లక్షణాలు జరుగుతూ ఉంటాయి. మీరు దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకొని మేము అమ్ముకోవాలొద్దా అంటే ఖచ్చితంగా మీకు ధైర్యం ఉంటే ఉంచుకోండి. మేము అమ్మాలి ఖచ్చితంగా ఇది మాకు సేఫ్ జోన్ రేట్ అనుకుంటే అది డబ్బీ అయినా, కడ్డీ అయినా, 2043 అయినా, 5531 అయినా, తేజ అయినా, సూపర్ 10 అయినా, నెంబర్ 5 అయినా, ఎటువంటి వెరైటీ అయినా సరే మీరు ఆ విధంగా ఫాలో అవుతా ఉండండి. ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి అన్న, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.